నమస్తే వెల్కమ్ టు నింగి నేల నాదే కార్యక్రమం. సాధారణంగా సర్జరీ చేయాలంటే అనెస్థీషియా అనేది ముఖ్యం. అలాంటి అనెస్థీషియా వైద్య చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్నారు డాక్టర్ విభావరి నాయక్ గారు. ప్రస్తుతం మనతో పాటు విభావరి నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే ఇటీవలే ఆవిడకి ఏషియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అనెస్థీషియా సెక్రటరీగా కూడా ఎన్నికయ్యారు. సో అలా ఎన్నికవ్వడం పట్ల ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే ఆవిడ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఆవిడ వైద్య రంగంలో ఎలాంటి మెలకువలు నేర్పిస్తున్నారు కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు Vanitha TV. Thank you. How are you? I'm good. Yeah, please tell me what about you and what is your specializations? Sure. My area of specialization is onco-anesthesia. I work as senior consultant at Basavatarakam Indo-American Cancer Hospital. Onco-anesthesia ante anesthetist who has special interest in taking care of cancer patients. Anesthesiologist can take care of many different types of patients, but cancer patients require special care, and only if you are trained in taking care of these patients, you are able to take care of them in a better way. In onco-anesthesia, my specialization is pediatric onco-anesthesia and advanced vascular access. Okay. Pediatric onco-anesthesia ante పిల్లలకి క్యాన్సర్ వస్తే ఆ కేసెస్కి స్పెషల్ కేర్ పీడియాట్రిక్ అనెస్థెటిస్ట్ తీసుకుంటారు. Okay. So a person who is a pediatric anesthetist and an onco-anesthetist can take care of pediatric onco-anesthesia. Okay. In India, in all different cancer hospitals, there are very few doctors who are trained in taking care of pediatric anesthesia, and I am one of them. Oh, yeah. Okay, and one more advanced vascular anesthesia అన్నారు కదా. So what about that? సో అడ్వాన్స్డ్ వాస్క్యులర్ యాక్సెస్ అంటే మామూలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కొన్ని వీక్స్, కొన్ని మంత్స్, ఒక్కొక్కసారి కొన్ని ఇయర్స్ వరకు కూడా జరగవచ్చు. సో ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ప్రతిసారి ఐవి క్యానులా పెట్టడం, అక్కడ నొప్పి, వాపు, ఇబ్బంది రావడం. సో టు అవాయిడ్ దిస్ అడ్వాన్స్డ్ వాస్క్యులర్ యాక్సెస్ అని ఆప్షన్ ఉంటుంది. ఒక 2-3 టైప్స్ ఉంటుంది. పోర్ట్, placement, Hickman catheter, PICC line. So depending on the type of cancer and the type of treatment, we will suggest which advanced vascular access is suitable for the patient's body. ఈ అడ్వాన్స్డ్ వాస్క్యులర్ యాక్సెస్ పెట్టిన తర్వాత ప్రతిసారి ట్రీట్మెంట్కి కూర్చుకోవడము, వెయిన్ దొరకపోవడము, ఈ ప్రాబ్లమ్స్ ఉండద్దు. సో దీస్ 2 areas ఆర్ మై స్పెషల్ ఇంట్రెస్ట్ ఏరియాస్. ఓకే. యా, అంటే స్పెషల్గా చిన్నపిల్లలకి మీరు అనెస్థీషియా ఇచ్చేటప్పుడు అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించి? పిల్లలకి మెయిన్ ఏంటంటే అనెస్థీజియా ఫ్రీక్వెంట్గా అవసరం పడుతుంది. ఎందుకు అంటే అడల్ట్స్కి సింపుల్ ప్రొసీజర్స్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ టెస్టింగ్కి అనెస్థీజియా అవసరం లేదు. చెప్తే పడుకోబెడతారు, ఆ స్కానింగ్ అయిపోతుంది. కానీ పిల్లలకి అనెస్థీజియా కంపల్సరీ. చిన్న ప్రొసీజర్ ఉంటే కూడా అనెస్థీజియా కంపల్సరీ. సో ఫ్రీక్వెంట్ అనెస్థీజియా ఇవ్వడం అవసరం పడవచ్చు. అట్లాని కండిషన్స్కి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అవసరం పడుతుంది. సమ్వన్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ దీస్ ప్రొసీజర్స్ నీడ్స్ టు డూ multiple tests like bone marrow aspiration, lumbar puncture, central line, అట్లాని ప్రొసీజర్స్ కూడా పిల్లలకి అవసరం పడుతుంది. రైట్. మేము రీసెంట్గా విన్నాము మీరు యాజ్ పర్ సెక్రటరీగా ఎన్నికయ్యారు అని. సో అంటే హౌ డూ యూ ఫీల్ చెప్పండి, అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది రావడం పట్ల మీకు హాస్పిటల్ నుంచి కూడా ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? హౌ ఐ ఫీల్, ఐ థింక్ ఇట్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ASPA అంటే ఏషియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అనెస్థీసియాలజిస్ట్ రీసెంట్గా కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ సోల్, కొరియా. సో అక్కడ ఆల్ pediatric anesthesiologists across Asian countries will come to share information about their practices.
it was there that I got selected as the secretary of ASPA. How the story started is different. ఓకే So I was earlier the executive committee member of ASPA. ఓకే So executive committee member post lo pediatric anesthesiologist across Asia ట్రైనింగ్ కండక్ట్ చేయడం ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. కానీ కోవిడ్ జరిగింది. ఓకే సో బికాస్ ఆఫ్ కోవిడ్ వీ హ్యాడ్ టు కన్వర్ట్ ది ట్రైనింగ్ కోర్సెస్ ఇంటూ ఆన్లైన్ కోర్సెస్. ఓకే So డ్యూ టు కోవిడ్. due to COVID, because we cannot travel across the countries. అంతకుముందు these courses were conducted in physical form. అంటే అక్కడ వెళ్ళాలి, అక్కడ ఉండాలి, కోర్సెస్ తీసుకోవాలి, మళ్ళీ రావాలి. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ ది ట్రావెల్ గాట్ లిమిటెడ్. సో నా రోల్ ఏంటంటే అప్పుడు ఆ మొత్తం పెద్ద మాడ్యూల్స్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఆన్లైన్ కోర్స్, ఓకే to prepare in such a way that it is able to teach and communicate online. అంటే ఎలా వీడియోస్ తయారు చేయడం. సో యాక్చువల్గా ఫిజికల్ వెళ్ళి అక్కడ ఏంటి చూపించాలి, అది ఫస్ట్ వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోస్ ఇన్ బిట్వీన్ దానిలో ఇన్క్లూడ్ చేసి అలా మాడ్యూల్ తయారు చేసాము. ఓకే సో దానిలో చాలా కంట్రీస్ కవర్ చేశాను. అంటే ఫిలిప్పీన్స్, మలేషియా. ఇప్పుడు ఈ కోర్సెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడైతే ఫిజికల్ రిజ్యూమ్ చేశాను. ఓకే నెక్స్ట్ 2 అప్కమింగ్ కోర్సెస్ అంటే ఒక కంబోడియాలో ఉంది, ఒక ఫిలిప్పీన్స్లో ఉంది. ఓకే అంటే క్రూ ఉంటుందా మీకు గ్రూప్? సో 2 or 3 pediatric anesthesia specialists from ASPA ఓకే will go and conduct those courses. అక్కడ ఆ కంట్రీలో లోకల్ పీడియాట్రిక్ అనెస్థీజియాలజిస్ట్ ఎవరెవరు ఉంటారు అందరు వచ్చి అటెండ్ చేస్తారు. ఓకే అంటే ఎలా ఉంటుంది, మీరు ముందే వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా, లైక్ మేము వస్తున్నాము అన్నీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మొత్తం కోర్స్ ఉంది. కోర్స్ డ్యూరేషన్ అయితే 2 days కోర్స్ డ్యూరేషన్ ప్లస్ ఇంకా 1 extra day ట్రైనింగ్ ద ట్రైనర్ అని కూడా కండక్ట్ చేస్తాను. ఎందుకు అంటే ప్రతిసారి మనము అక్కడ అంత దూరం వెళ్ళి కండక్ట్ చేయడం మే నాట్ బి ఫీజిబుల్. 1 also it is important to have their own trainers so that the task that we start is taken forward. ఓకే సో అట్లా 3 days ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఓకే అంటే ఇప్పటి వరకే మీరు ఎక్కడెక్కడ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేశారు? దిస్ ఇయర్ 2 కండక్ట్ చేశాను. ఓకే ఒకటే అంటే ఇస్తాన్బుల్లో అండ్ ఆఫ్టర్ దాట్ ఇన్ రవాండా ఇన్ ఆఫ్రికా, ఓకే అక్కడ కండక్ట్ చేశాను. ఓకే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, లైక్ ఈ క్రూ టీమ్తో వెళ్ళడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇదంతా ఒక ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అంటే? సో వెళ్ళి ముందు చాలా ప్రిపరేషన్ ఉంటుంది. అంటే అక్కడ లోకల్ టీమ్తో కోఆర్డినేట్ చేయడము, ఆ కోర్స్ ఎక్కడ చేయాలి, స్పేస్ ఎలా ఉంది, ఎంత ఉంది, అక్కడ లోకల్ ట్రైనర్స్ ఎవరు మనము రెడీ చేయగలుగుతాము, అటెండీస్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, అటెండీస్ కూడా డైవర్స్ రావాలి. అంటే ఒక హాస్పిటల్ నుంచి 4-5 వస్తే ఉపయోగం లేదు. సో ఆ కంట్రీలో రిమోట్ సిటీస్లో వర్క్ చేసేవాళ్ళు, ఆ ఎనెస్థెటిస్ట్ అట్లా డైవర్స్ సెలెక్ట్ చేస్తే మన అంత దూరం వెళ్ళి కోర్స్ కండక్ట్ చేయడం దానికి ఉపయోగం ఉంటుంది. యా మీరు రీసెంట్గా ప్రీహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారు అని విన్నాం. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి? ప్రీహాబిలిటేషన్ ఇక్కడ ఈ హాస్పిటల్లో స్టార్ట్ చేసాము. యా ఫస్ట్ అసలు ప్రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏంటి చెప్పండి, సర్వీసెస్. ఓకే ప్రీహాబిలిటేషన్ సర్వీసెస్ అంటే మేజర్ క్యాన్సర్ సర్జరీ ముందు బాడీ అండ్ మైండ్ ప్రిపేర్ చేయడం అంటే ప్రీహాబిలిటేషన్. సో క్యాన్సర్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బాడీ. we will feel weak, we will not feel like eating. సో బాడీ వీక్ అయితే ఆ కండిషన్లో మేజర్ సర్జరీ విల్ నాట్ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్. సో బాడీ అండ్ మైండ్ ప్రిపేర్ చేయడం అంటే ప్రీహాబిలిటేషన్. సో దానిలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో సైకలాజికల్ కౌన్సిలింగ్. సో ఆపరేషన్ ముందు
అట్లీస్ట్ 1 or 2 వీక్స్ ఆ ప్రీహాబిలిటేషన్ కోర్స్ చేస్తే అట్లా అని పేషెంట్స్కి సర్జరీ తర్వాత రిజల్ట్స్ చాలా మంచి వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ద స్టడీస్ హ్యావ్ షోన్. And we have started prehabilitation in our hospital here since last month. సో జస్ట్ 1 month. యా ఓకే. ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా మీకు? I think we need to improve and expand the type of services that we do. Okay. So apart from anesthesia and prehabilitation that I have told, we also have some other services. So ఒకటే ఏంటంటే as a department we provide palliative care services, pain services. ఇప్పుడు క్యాన్సర్ పెయిన్ క్లినిక్లో క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ పెయిన్ ఎక్కువ బాధ ఉంటే ఆ పేషెంట్స్కి ట్రీట్ చేయడం. పాలియేటివ్ కేర్ అంటే ఆ సిమ్టమ్స్ తక్కువ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటుంది. ప్లస్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటే ఈవెన్ టువర్డ్స్ ద ఎండ్ ఫార్ ద పేషెంట్ సో దాట్ ఇట్ ఈస్ అన్ ఈజీ పాసింగ్ బై. ఆ సర్వీసెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో క్యాన్సర్ పేషెంట్స్లో 2 types ఉంటారు. రికవరీ అయ్యే వాళ్ళు ఉంటారు, సో లాస్ట్ స్టేజ్లో ఉండే వాళ్ళు ఉంటారు. సో రికవరీ అయ్యే దాంట్లో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో మీరు ఎలాంటి వాళ్ళకి ట్రీట్ చేసే టైంలో ఎట్లాంటి భరోసానిస్తూ వాళ్ళకి ఎట్లాంటి ధైర్యాన్ని కల్పిస్తూ మీరు వాళ్ళకి ట్రీట్ చేస్తూ ఉంటారు? సో వీ హ్యావ్ సైకాలజిస్ట్ ఇన్ అవర్ హాస్పిటల్. సో ఆ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తే దే విల్ టాక్ టు దెమ్ and they will try and give them sessions so that they start feeling better. Plus end of life care మీరు చెప్పినలాగా ఆ పేషెంట్స్ కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం ఉంది, కానీ అది డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. ఎలా అంటే నౌ దే నో దట్ దే మే నాట్ హ్యావ్ టూ మెనీ డేస్. సో అంత టైం పీరియడ్లో వాట్ ఆర్ దేర్ విషెస్, what things do they want to complete. So atlani counseling kuda istunnamo. What does the patient want? What does the family want? Does the patient and family want to be in the hospital when the person is dying, or they want to be at home? If they want to be at home, then we train them how to take care of a person when the person is dying. And it is very important because we now stay in nuclear families. So maybe have you seen anyone dying in your family at home? No. So atla alvaat ledaithe chaala anxiety vastadi patient family ki kuda. In that situation especially. In that situation em cheyali, ela cheyali. So we explain them the process of death, how it will occur, so that they can expect, they can stay calm and they can stay with their loved one during the time of death. ఓకే. జస్ట్ అవేర్నెస్ కోసం అసలు క్యాన్సర్లో టైప్స్ ఎన్ని ఉంటాయి, స్పెషల్గా పిల్లలకి క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏముంటాయి? పిల్లలకి కామన్ క్యాన్సర్స్ అంటే ల్యూకీమియాస్ అండ్ లింఫోమాస్. సో మెనీ టైమ్స్ there may not be any reason or cause because of which it will occur. Some cancers are congenital, by birth ఉంటుంది, కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్తో జరగచ్చు. సో ఈ క్యాన్సర్స్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ ల్యూకీమియాస్ అండ్ లింఫోమాస్ దెర్ ఆర్ సాలిడ్ ట్యూమర్స్. సో సాలిడ్ ట్యూమర్స్ అంటే కిడ్నీలో అవ్వచ్చు, నెఫ్రోబ్లాస్టోమా, లివర్లో రావచ్చు, హిపాటోబ్లాస్టోమా, న్యూరోబ్లాస్టోమా, ఇంకా బ్రెయిన్లో కూడా మెడ్యులోబ్లాస్టోమా. సో ఈ కొన్ని కామన్ క్యాన్సర్స్ పిల్లలకి. మీరు ఇందాక 3 types చెప్పారు కదా, అందులో అడ్వాన్స్ వాస్కులర్ అనస్థీషియా అనేది ఎవరెవరికి మీరు ట్రీట్ చేస్తారు, ఎవరెవరికి అడ్వైస్ చేస్తారు ఈ ట్రీట్మెంట్ అనేది? సో అడ్వాన్స్డ్ వాస్కులర్ యాక్సెస్ అడల్ట్స్కి పెట్టొచ్చు, పిల్లలకి కూడా పెట్టొచ్చు. పర్టికులర్లీ ఎవరికి వెయిన్స్ దొరకడం ప్రాబ్లం ఉంటే, అంటే పిల్లలు డెఫినెట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీస్కి అవసరం పడుతుంది. ఎందుకంటే ఒక హ్యాండ్ యూజ్ చేయడానికే
ఎక్కువ యూజ్ చేయడానికి రాదు. సో ఓన్లీ వన్ హ్యాండ్. సిమిలర్లీ ఒబీస్ పేషెంట్స్, ఎక్కువ బరువు ఉండాలి పేషెంట్కి, లేదైతే కొన్ని పేషెంట్స్కి వెయిన్సే తక్కువ ఉంటుంది, అట్లాని పేషెంట్స్కి ఇది చాలా బెనిఫిట్ వస్తుంది. దానిలో 3 టైప్స్ ఉంటుంది. పోర్ట్ ప్లేస్మెంట్, ఒక హిక్మన్ క్యాథెటర్ అండ్ పిక్ లైన్. సో పోర్ట్ ప్లేస్మెంట్ అంటే చర్మం కింద ఒక బటన్ పెడతారు. ఆ బటన్కి కనెక్షన్ను ఆ వెయిన్లో సెట్ చేస్తాను. సో ప్రతిసారి కావాలంటే ఆ బటన్కి కనెక్ట్ చేస్తే ఆ మెడిసిన్ డైరెక్ట్గా వెయిన్లో వెళ్ళిపోతుంది. ఈ పోర్ట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ స్టిచెస్ కొంచెం హీల్ అయిన తర్వాత లోపల ఏమైనా ఉందా లేదా అది కనపడొద్దు. సో మామూలు యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. హిక్మన్ క్యాథెటర్, పిక్ లైన్, ఈ 2 క్యాథెటర్ హ్యాంగింగ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. సో అది కొన్ని మంత్సే వాడొచ్చు, బట్ పోర్ట్ కొన్ని ఇయర్స్ వరకే లోపల పెట్టొచ్చు. హిక్మన్ క్యాథెటర్ ఓన్లీ వెరీ స్పెషల్ ప్రొసీజర్స్, అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్స్కి వాడదాము. బట్ పిక్ లైన్స్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి వాడవచ్చు. ఓకే, అంటే మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో మీరు ఎక్కువగా ఏ క్యాన్సర్స్ చూసారు, అంటే ఏ స్టేజ్లో మీ దగ్గరికి రావడం జరుగుతుంది? ఎర్లీ క్యాన్సర్స్తో వస్తారు పేషెంట్స్, లేట్ క్యాన్సర్స్తో కూడా వస్తారు. ఈ అడ్వాన్స్డ్ వాస్క్యులర్ యాక్సిస్ ఎర్లీ క్యాన్సర్ డయాగ్నోసిస్ తర్వాత కీమో అవసరం పడుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కీమో అవసరం పడితే అడ్వాన్స్డ్ వాస్క్యులర్ యాక్సిస్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మల్టిపుల్ కీమో సైకిల్స్తో వెయిన్స్ డ్యామేజ్ అవ్వచ్చు. సో టు అవాయిడ్ డ్యామేజింగ్ ద వెయిన్స్ ఈ అడ్వాన్స్డ్ వాస్క్యులర్ యాక్సిస్ సెలెక్ట్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ వాస్క్యులర్ యాక్సిస్ చాలా సెంటర్స్లో చేస్తున్నారు, బట్ పిల్లలకి పెట్టడం అది ఇంకా స్కిల్డ్ జాబ్ అన్నమాట. సో వెరీ ఫ్యూ ప్లేసెస్ దే విల్ డూ ఇట్ ఇన్ చిల్డ్రన్, అండ్ ఆర్ సెంటర్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ వీ డూ ఇట్. మెయిన్ పిల్లలకి చేయడం అనేది ఒక టాస్క్తో కూడుకున్న పని, బికాజ్ వాళ్ళు చిన్న ఇంజెక్షన్ ఇస్తేనే వాళ్ళు పెయిన్గా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. అట్లాంటి టైంలో ఇది ట్రీట్మెంట్ చేయడం అంటే మీరు వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు? ఇది మత్తు ఇచ్చి చేయాలి. అదే అంటే ఈ మత్తు కూడా, ఈ డోస్ కూడా ఇచ్చేటప్పుడు కొంచెం డోస్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం అవుద్ది, డైరెక్ట్ ప్రాణాలకే ఎఫెక్ట్ అవుద్ది. సో అట్లాంటి టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ఇస్తారు? డోస్ క్యాల్కులేషన్ అయితే చాలా జాగ్రత్తగా చేయాలి. పిల్లలకి వేరే ఉంటుంది, అడల్ట్స్కి వేరే ఉంటుంది. ఇంకా సివియరిటీ ఆఫ్ డిజీజ్తో కూడా చేంజెస్ రావచ్చు. పేషెంట్ ఎక్కువ సిక్ ఉంటే ఆ డోస్ కొంచెం అడ్జస్ట్ చేసి ఇవ్వాలి. ఓకే, సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లా చేయడానికి ఈజీ అయిపోతుంది. వీ గెట్ టు సీ లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్. పేషెంట్స్ who are poor, we treat them under Arogyashri, under different schemes. Patients who have money but they do not have relatives. So I think something that really pains me is someone who has lot of money, can pay a lot for treatment, but does not have someone to take care of them. And that's mainly because their children are well educated and well settled in other countries. ఇనిషియల్గా డయాగ్నోసిస్ వచ్చినప్పుడు వస్తారు, చాలా కేర్ తీసుకుంటారు, కానీ ది డయాగ్నోసిస్ అండ్ ద ఎంటైర్ ట్రీట్మెంట్ ఈజ్ లాంగ్ డ్యూరేషన్. సో పిల్లలకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది, అక్కడ జాబ్స్ ఉంటాయి, సో దే నీడ్ టు గో బ్యాక్. సో అట్లాని పేషెంట్స్కి చూస్తే నాకు చాలా బాధ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ మేడం హ్యావింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ నింగి నేలా నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.